హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ వాంటెడ్. ఈ మూవీ 1 అవర్ 50 మినిట్స్‌తో సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా తెలుగులో. మీకు ఇంగ్లీష్‌లో కావాలి అంటే ప్రైమ్ వీడియోస్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ అండి ఏంటంటే, మన హీరో ఒక కంపెనీలో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఒక అమ్మాయి వచ్చి, "మీ నాన్నని ఎవరో చంపేశారు. దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి" అంటూ చెప్తారు. అప్పుడు ఏం జరిగింది? మన హీరో ఏం చేశాడు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ స్టోరీని చాలా విధాలుగా చెప్పొచ్చు. బట్ చాలా సింపుల్‌గా అంటే ఇలా చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిచ్చి, సెకండ్ హాఫ్ బావుంది గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, నో గైస్. అడల్ట్ సీన్స్ అయితే చాలానే ఉంటాయి. స్టార్టింగ్‌లోనే ఒక సీన్ ఉంటుంది. అందువల్ల చూడొద్దని చెప్పాలి. ఇంకా మూవీలో ఫైట్ సీన్స్‌లో స్లో మోషన్ షాట్స్ ఉంటాయి గైస్. వేరే లెవెల్ ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట. అండ్ మూవీలో హీరో ట్రాన్స్‌మిషన్ కూడా చాలా బావుంటుంది. అండ్ హీరో ఫస్ట్ హాఫ్‌లో ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆ ట్రైనింగ్ సెక్షన్ కూడా చాలా బావుంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుందన్నమాట. అండ్ మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది గైస్. అమ్మాయి పర్లేదు బానే ఉంటుంది. ఆ అమ్మాయి కన్నా ఆ అమ్మాయి లిప్స్ చాలా బావుంటాయి. అండ్ మన హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అయితే చాలా బావుంటుంది. అంటే అలాంటి క్యారెక్టరైజేషన్ మనకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది గైస్. అదైతే అందరికీ వర్కౌట్ అవుతుంది. చాలా బావుంటుంది ఆ ట్విస్ట్ అయితే. ట్విస్ట్‌లోనే ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. పర్లేదు బానే ఒక సీన్‌లో మన హీరో వాళ్ళ ఫ్రెండ్‌ని కీబోర్డ్‌తో కొడతాడు గైస్. ఆ సీన్ అయితే చాలా బావుంటుంది. అండ్ మూవీలో నాకైతే పెద్ద అన్‌లాజిక్ అనిపించింది ఏంటంటే, షూటింగ్ గైస్ కాల్చటం చాలా అన్‌లాజిక్‌గా కాలుస్తారు. ఇలాంటి షూటింగ్ నేనెక్కడా చూడలేదు. ఆ కాల్చటం ఏంటో నాకర్థం కాలేదు గైస్. ఎలా పడితే అలా కాల్చేస్తారు. దానికి లాజిక్ ఉండదు, మ్యాజిక్ ఉండదు, ఏముండదు. ఓన్లీ మ్యాజిక్కే ఉంటదక్కడ. బట్ కాకపోతే క్లైమాక్స్ అయితే చాలా బావుంటుంది. ఎలుకలతో విధ్వంసం చేస్తాడు. చాలా బావుంటది ఆ సీన్ అయితే. అండ్ మూవీ చివర్లో ఒక అమ్మాయి ఉంటుందని చెప్పా కదా! ఆ అమ్మాయి ఒక పని చేసేది గైస్. ఆ పనికైతే నేను ఫ్లాట్ గైస్. ఆ అమ్మాయి ఇలా చేస్తుందని నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. చాలా బావుంటుంది ఆ సీన్ అయితే నీకు. అదొక మంచి ట్విస్ట్ అనుకోండి. అండ్ మూవీలో స్టార్టింగ్ ఒక కథను చూపిస్తారు. అతను ఎవరు, ఏంటి అనేసి లాస్ట్‌లో మనకేం చూపించరనమాట. మూవీలో నాకు అదొక చిన్న డౌట్ ఉంది. అండ్ మూవీలో బుల్లెట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సంథింగ్ వాటి డిజైన్స్ కానీ కొంచెం వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు బానే ఉన్నాయి. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే ఒక సీన్‌లో వర్కౌట్ అవుతుంది అంతే. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. సో ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3/5.